ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. ఆదాయం వృద్ధి చెందడానికి, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడానికి, జీవితంలో పురోగతి సాధించడానికి, కుటుంబం సుఖ సంతోషాలతో పురోగమించడానికి ఈ ప్రధాన ద్వారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధాన ద్వారానికి వాస్తు శాస్త్రం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇంటి సింహద్వారం విషయంలో మీరు వాస్తు సహాయం తీసుకోవడం మంచిది. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచే వస్తువులు, మొక్కలు, చిత్తరువుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దగా ఆర్థిక భారం కూడా కలిగించని కొన్ని చిట్కాలతో ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద అంటే సింహద్వారం వద్ద ఒక తులసి మొక్కను నాటడం కానీ, కుండీలో ఉంచడం కానీ చేస్తే ఇంటికి శుభమని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఆ తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం నీళ్లు పోస్తుండటంతో పాటు సాయంత్రం వేళ ఆ మొక్క కింద ఒక చిన్న దీపం ఉంచితే తప్పకుండా ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలడాడుతుంది. ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ఏ రంగంలో ఉన్నా పురోగతి చెందుతూ ఉంటారు. ఇంటికి ముందు గదిలో కానీ, ద్వారం వద్ద కానీ తప్పకుండా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శుభ చిహ్నాన్ని ఉంచడం ఆ ఇంటికి చాలా మంచిది. దీనివల్ల ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి బొమ్మను గాని, ఫోటోను గాని సింహద్వారం మీద గాని, పక్కన గాని కనిపించే విధంగా అమర్చడం వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది. ఆ ఇంటి వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహం అపారంగా ప్రసరిస్తుంది. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ ప్రయత్నంతో ఆ ఇంట్లోని వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వీలైతే లక్ష్మీదేవి పాదముద్రలను ద్వారం మీద చెక్కడం, నగిషి వేయడం మంచిది. దీనివల్ల ఎటువంటి ఆర్థిక సంక్షోభమైనా దూరం అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోని వారి ఆదాయం ఏదో రూపేణా పెరుగుతూ ఉంటుంది. ఇక ప్రధాన ద్వారం దగ్గర ముఖ్యంగా కుడివైపున స్వస్తిక్ చిహ్నాన్ని గాని, మరేదైనా శుభసూచక చిహ్నాన్ని గాని ఉంచడం ఆ ఇంటికి, ఇంట్లోని వారికి చాలా మంచిది. వీలైతే లక్ష్మీదేవి పాదముద్రల ద్వారా ద్వారం మీద చెక్కడం, నగిషి వేయడం మంచిది.